నమ శివాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల. ఈ మే నెలలో రాశి ఫలితాలు 12 రాశులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళ జాతక ప్రభావం ఎలా నడుస్తుంది, మరి ఈ నెల నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పుడు దిశ తిరిగే మార్గాలు ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ నామ నక్షత్రం ఏమిటి, వాళ్ళ యోగ ప్రాప్తి ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. దేనికైనా మనసుగణంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం ముందే తెలుసుకొని మన జాగ్రత్త పడటమే చాలా గొప్పతనం. వర్షం వస్తుందా అంటే మనం గొడుగు ఎందుకు పెట్టుకుంటాం? జాగ్రత్త. అదే విధంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి వాళ్ళ నక్షత్రాలను బట్టి, వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు ఏమేమి సమస్యలు ఎదురవుతున్నాయనేది మనం ముందు తెలుసుకోవాల్సింది. మరి ఈ జ్యోతిష్యం అంటే ఒక చిన్న చీకటిలో ఒక వెలుతురు. మనకి వెలుతురు ఉంటే కదా మనకి కనబడేది. మరి ఆ వెలుతురు లేకపోకుండా ఉంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి వెలుతురు ఉన్నంత వరకే మనం జాగ్రత్త పడాలి. అదే విధంగా మనకి ఆ వెలుతురు రావాలంటే మనం ముందు జాగ్రత్త ఏం చేయాలి, మరి ఏ రాశులకి ఏ నక్షత్రాలకి ఏ యోగాలకి ఎలా మారుతుంది అనేది మన జాతక చక్ర గణితం వేసేసి ఈ రాశి ఫలాన్ని బట్టి ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ మే నెలలో ఈ 12 రాశులకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. మేషరాశి. మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము, స్థాన బలము, పూజ బలం. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏరునాటి సడి. అది మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి, తర్వాత కుంభరాశి వాళ్ళకి, తర్వాత మీనరాశి వాళ్ళకి, ఈ 3 రాశులకి ఈ శని ప్రభావం అనేది తిరుగుతూనే ఉంటది. అది ఒక టైంలో ఉండాల్సిన టైము ఒక టైంలో అనేది అనుకూలంగా లేని దాని వలన వాళ్ళకి దగ్గరకు వచ్చిన కొన్ని కార్యక్రమాలు దూరమైపోతుంటాయి. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం అనేది వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యాపరంగా చూసుకుంటే చదువులో మంచి విద్య అనేది సాధిస్తారు. కానీ ఆ విద్యను బట్టి ఉద్యోగాన్ని గురించి రాగానే వాళ్ళు సతమతం అయిపోతుంటారు. మనం చదువు కొన్ని సంవత్సరాల వరకు చదువుతూనే ఉంటాం. కాబట్టి ఉద్యోగం కాడికి రాగానే మనసు ఆందోళన పడిపోతాడు. ఆందోళన అనగా ఇది చేస్తే మంచిదా, లేకపోతే ఇంకోటి చేస్తే మంచిదా, లేకపోతే ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, నాకు ఏ సబ్జెక్ట్లో పోతే నేను అభివృద్ధిగా పొందుతాను, మరి మా పరంపర ఏం చేశారో మరి నేనేం చేయాలి అనేట్టుగా వాళ్ళకి మైండ్ అనేది కొంచెం డిస్టర్బెంట్ అవుతుంటుంది. మైండ్ అంటే ఏ రూట్లో పోవాలి అంటే ఒక రూట్ అనుకుంటారు. కొన్ని రోజులు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కొత్త ఆశ అనేది కలుగుతుంటుంది. ఆ కొత్త ఆశ కలిగినప్పుడు ఉన్నదాన్ని వెనకబెట్టి లేని దాని గురించి పోరాడుతుంటారు. ఆ లేని దాని గురించి పోరాడిన దాని వల్ల వాళ్ళు కొంచెం లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థాన ప్రాప్తి అనగా ఇల్లు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గృహం వీళ్ళకి స్థాన చలనం అనేది అది ఏ రూపంలోనైనా కానీ, భార్య రూపం నుంచి కానీ, పెద్దవాళ్ళ రూపం నుంచి కానీ, స్నేహితుల రూపం నుంచి కానీ, ఏ రూపం నుంచే కానీ ఒక రూపంలో వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రాప్తి రాబోతుంది. మరి ఈ రాశిలో అనేది ఎవరు ఏ మాట చెప్పినా కూడా కొంచెం ఆలోచన చేయకుండా వాళ్ళ మాట కరెక్ట్గా నమ్ముతుంటారు.
కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మినంత వరకు మోసపోతూనే ఉంటారు. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ముందు విషయాలని మీరు పబ్లిక్ షేర్ చేయొద్దండి. మీకు ఏ పని అనుకున్నా కూడా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని ప్లానింగ్ మీరు ముందే ఎదుటి వారికి చెప్పారనుకోండి, దాంట్లో మీరు ఇబ్బందిగా పడిపోతారు. కాబట్టి మీరు ఏ విషయమైనా కానీ మీకు ఈ నెల 15వ తారీఖు నుంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. కొత్త వాళ్ళ నుంచి పరిచయం, ఒక కొత్త స్త్రీ నుంచి మీకు అనుకోకుండా అదృష్ట గడియలు అనేది మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే ఒక స్త్రీ వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంటది. ఆ స్త్రీ వల్ల వాళ్ళకి ఎక్కడ లేవాలో ఆ లెవెల్లో నిలబడి పెద్ద స్థాయిగా నిలబడాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ విదేశాల ప్రయాణాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా లక్ష్మీల చేతులు ఎక్కువగా నిలబడదు. దానివల్ల ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఏ ప్రయత్నం చేసినా వాళ్ళకి డెస్టిమెంట్ అవుతూనే ఉంటది. మరి ఎందువల్ల అంటే వీళ్ళకి రాహుకేతువుల గ్రహాల వల్ల 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళు ఏ పూజా కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంది, కానీ నోటికి ఎంత పోకుండా పోతుంటది. అదే సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం అష్టలక్ష్మి అమ్మవారిని 9 వారాలు 9 శుక్రవారాలు మీరు పూజ చేయండి. మీ చేతికొంత కొన్ని దేవస్థానాలు గుడికి వెళ్ళినప్పుడు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, లేదా ఒక వస్తువు దానం, ఒక వస్తువు రూపమైనా కానీ మీ చేతికొంత దానం చేసినట్టుగైతే మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మరి పిల్లల చదువు ఎలా ఉంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలా ఉంది, మీరు చేసే కంపెనీలు కానీ ఉద్యోగంలో కానీ ఎలాగ డిస్టర్బెంట్ అవుతుంది అనేది జాతక చక్ర కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక మార్గం అనేది మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో మేము శ్రీ కుబేర పూజా బలం చేసి ఎంతో మంది ప్రజలు ఎన్నో విధానాలుగా బాధపడుతూ, మరి వాళ్ళకి మనశ్శాంతి లేక, డబ్బులు లేక, వచ్చిన డబ్బులు నిలబడకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, పిల్లలకి చదువులో ఇబ్బంది, తల్లిదండ్రులకు భార్యాభర్తల్లో కూడా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో కుటుంబంలో, వ్యాపారంలో, బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ మా శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారు వెస్ట్ తరపు నుంచి మేము కుబేర కుంకుమని పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము. దాంతో పాటు అక్షంతలు, మంత్రించిన అక్షంతలు మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి, వీళ్ళందరికీ మేము పూజా బలం చేసి కుబేర కుంకుమ అక్షంతలు పూజా బలం చేసి మీకు మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఆ కుంకుమ, ఆ అక్షంతలు పూజా బలం చేసి మీకు ఇవ్వగలుగుతాము. మరి దూరంలో ఉండవలసిన వాళ్ళు మాకు ఒకసారి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా మేము పంపించగలుగుతాము. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పగలుగుతారు. చెప్పండి. ఓం నమః శివాయ.